హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ బోన్లెస్ చికెన్తో చేస్తున్నాను. కేఎఫ్సి బోన్లెస్ పాప్కార్న్ చికెన్ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనం పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఎవరైనా తినొచ్చు. దీనికి కావాల్సినవి కార్న్ఫ్లోరు, మైదా, కారము, గరం మసాలా, పసుపు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొద్దిగా ఇలాగా చికెన్ క్లీన్ చేసుకొని ఆల్రెడీ నేను సాల్ట్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలాగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే పాప్కార్న్ చికెన్ కాబట్టి ఇందులో ఇలా వేసుకొని సాల్టు, గరం మసాలా, కొద్దిగా పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొత్తిమీర వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అలా వేస్తే. ఇందులో వచ్చేసి మళ్ళీ కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి వల్ల మనకి చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ కొత్తిమీర, మైదా పిండి, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక ఎగ్ వేస్తున్నాను. దీనివల్ల మనకి చికెన్ అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం ఒకటి చాలు. మనం ఎక్కువగా వేసుకుంటే చికెను ఒక 2 eggs వరకు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ కూల్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఒక్కసారి 1 time డిప్ చేసిన తర్వాత మరి ఇలాగా పిండిలో మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఇందులో మళ్ళీ ఒకసారి డిప్ చేసుకోవాలన్నమాట. ఇందులో నేను గరం మసాలా, మిరియాల పౌడరు, కారము, సాల్ట్ వేసి కలిపేసి పెట్టుకున్నాను. కార్న్ఫ్లోరు, మైదా. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సండే అయితే మనకి టైం ఉంటుంది కాబట్టి ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇలాగ బౌల్లో నేను కూల్ వాటర్ తీసుకున్నాను. మనము కూల్ వాటర్ మార్నింగ్ ఒక 2-3 hours మనకి కూల్ అయిపోతుంది. ఇలాగ ఆయిల్ ఒక బాండిలో పోసుకున్నాను కావాల్సినంత మనకి డీప్ ఫ్రైకి. ఇలాగా ఒక్కొక్కటిగా తీసుకొని మనము ఇందులో ఇలాగా అనుకుంటూ 1 time ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని వాటర్లో ఒకసారి డిప్ చేసి మరి బయటికి తీసి మళ్ళీ ఒకసారి రోల్ చేయాలి. అలాగా పిండిలో రోల్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇలాగ మనం అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా ఇందులో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత మనము తీసేసుకుందాం. ఎందుకంటే కొద్దిగా సిమ్లో, మరి హై ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా సిమ్లో మీడియంలా పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో చికెన్ అనేది ఉడకాలి కాబట్టి కొద్దిగా మెత్తగా అయితే బాగుంటుంది కాబట్టి మనము ఇలాగా నిదానంగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. గోల్డ్ కలర్లో ఇలాగ వచ్చిన తర్వాత మనం తీసేసుకుందాం. బయటివి తినాలనిపిస్తుంది కానీ అది మంచిది కాదు కాబట్టి మనం ఇలాగా సండే మనం ఎప్పుడైనా కూడా చికెన్ తెప్పించి ఇలా చేస్తే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా ఇలాంటివి ఇష్టపడతారు కాబట్టి పిల్లలు మనం ఇలా చేసి పెడితే సండే ఇష్టంగా తింటారు. ఇది వచ్చేసి మామూలుగా మనము పప్పు చారుకి చాలా బాగుంటుంది. రైస్, సాంబార్ కానీ మనం పప్పుకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన చికెన్ పాప్కార్న్ రెడీ అయింది. మీరు ట్రై చేయండి, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.